ఇప్పుడు ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతుకుతున్నవాడెవడో వాడు ధర్మమునందున్నవాడు. భక్తి అంటే దానికి మెడలో పటాలేం ఉండవు. పరమభక్తి తత్పరుడు అని గుర్తేమిటో తెలుసా? శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో చెప్తారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మర్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు ఇన్మే విలసితం అంటారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు మాట్లాడాలి అంటే ఆ మాట నేను తెచ్చుకున్నది కాదు. పరమేశ్వరుడు ఈ కంఠంలో స్వరపీఠికని పెట్టాడు. ఈ స్వరపీఠికని ఆయన పెట్టాడు కాబట్టి నేను పీల్చినటువంటి వాయువు ఆ స్వరపీఠికలోకి వెళ్లి శబ్దంగా మారుతోంది. ఆ స్వరపీఠిక ఇన్ని మాటలు పలికించగలిగినటువంటిది లేదు కాబట్టే రామా అని ఒక్క నామాన్ని పలుకలేకపోతున్నాయి 83,99,999 జీవులు.